హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగినర్స్ టు ప్రో ప్రీమియర్ ప్రో ట్యుటోరియల్ క్లాస్ 3. సో మనం ప్రీవియస్ క్లాస్ 1, క్లాస్ 2లో ఇంటర్ఫేస్ అలాగే వర్క్ స్పేస్ని ఎలా ప్రాపర్గా సెట్ చేసుకోవాలో అనేది క్లియర్గా తెలుసుకున్నాం కదా. అయితే మనం వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేసే ముందు ఇంకా కొన్ని ముఖ్యమైన సెట్టింగ్స్ చేయాలి మరియు వాటి గురించి తెలుసుకోవాలన్నమాట. అయితే చాలా మంది బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయగానే డైరెక్ట్గా ఎడిటింగ్ స్టార్ట్ చేసేస్తారు. దీనివల్ల చాలా వరకు మధ్యలో సిస్టమ్ స్టక్ అవ్వడం, సాఫ్ట్వేర్ క్రాష్ అవ్వడం లేదా మనం చేస్తున్న ప్రాజెక్ట్ సేవ్ అవ్వకుండా ఉండడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఇలా జరగకుండా మనం స్టార్టింగ్లోనే ప్రీమియర్ ప్రో ఇన్స్టాలేషన్ చేయగానే మన సిస్టమ్కి తగ్గట్టుగా ప్రాపర్ సెట్టింగ్స్ చేసుకోవడం వల్ల, అలాగే వాటి గురించి తెలుసుకోవడం వల్ల ఫ్యూచర్లో మనకు ఎర్రర్స్ రాకుండా ఉంటుంది. అలాగే ఎక్స్పీరియన్స్ అనేది బెటర్ ఉంటుందన్నమాట. సో విండోస్లో ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్లో కింద ప్రిఫరెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో మీకు సెట్టింగ్ ట్యాబ్ కనిపిస్తుంది. మ్యాక్లో ఇక్కడ ప్రీమియర్ మీద క్లిక్ చేస్తే సెట్టింగ్ కనిపిస్తుంది కదా. సో ఇందులో మనకు కావాల్సిన సెట్టింగ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు ఎడిటింగ్ కావాల్సిన కంప్లీట్ 500 GB ప్రీమియం అసెట్స్ ప్యాక్ మరియు ఎడిటింగ్ టూల్స్ బయట వెతుక్కోకుండా అన్ని మన అఫీషియల్ వెబ్సైట్లోనే అందుబాటులో ఉన్నాయి. వన్ టైం పేమెంట్, లైఫ్ టైం యాక్సెస్తో మీకు కంప్లీట్ ప్యాక్ వచ్చేస్తుంది. అంతేకాకుండా ఫైల్ మరియు ఎడిటింగ్ టూల్స్ ఇన్స్టాలేషన్లో మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా మన వెబ్సైట్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కు డైరెక్ట్గా మెసేజ్ లేదా కాల్ చేసి ఇన్స్టెంట్ సపోర్ట్ తీసుకోవచ్చు. సో లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ అలాగే కామెంట్లో పిన్ చేసి ఉంటుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేయవచ్చు. సో ఇక ఇందులో మనకు ఫస్ట్ ఆప్షన్ జనరల్లో ఎట్ స్టార్ట్అప్ దగ్గర ఇది షో హోమ్లోనే ఉండేలా చూసుకోండి. దీనివల్ల ఏమవుతుంది అంటే మనం ప్రీమియర్ ప్రో ఓపెన్ చేయగానే రీసెంట్ ప్రాజెక్ట్ లిస్ట్ మనకు హోమ్ స్క్రీన్లో కనిపిస్తుంది. ఉదాహరణకు ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి ఓపెన్ మోస్ట్ రీసెంట్ సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేసేసి ఇప్పుడు ప్రీమియర్ ప్రోని కంప్లీట్గా క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేశారనుకోండి. సో ఇక్కడ రీసెంట్ లిస్ట్ కనిపించకుండా మనం ఏదైతే లాస్ట్ ప్రాజెక్ట్ చేశామో అదే ఓపెన్ అవుతుంది. అంటే ఇక్కడ హోమ్ స్క్రీన్ ప్రాజెక్ట్ లిస్ట్ కనిపించకుండా డైరెక్ట్ రీసెంట్గా చేసిన ప్రాజెక్ట్ ఓపెన్ అయిపోయింది. మళ్ళీ దాన్ని సెట్టింగ్లోకి వెళ్ళి ఎట్ స్టార్ట్అప్ దగ్గర ఓపెన్ మోస్ట్ రీసెంట్ తీసేసి షో హోమ్ సెలెక్ట్ చేసి ఓకే చేసేసిన తర్వాత మళ్ళీ ప్రీమియర్ ప్రో క్లోజ్ చేసి ఓపెన్ చేశారనుకోండి. సో ఇలా ఇంతకు ముందు లాగా డైరెక్ట్గా రీసెంట్ ప్రాజెక్ట్ ఓపెన్ అవ్వకుండా ఇలా హోమ్ స్క్రీన్లో రీసెంట్ లిస్ట్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం మనకు కావాల్సిన ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేసుకుంటాము. సో నేను దీన్ని డిఫాల్ట్గా ఉంచేస్తాను. సో ఇక్కడ నెక్స్ట్ వెన్ ఓపెన్ ఏ ప్రాజెక్ట్లో షో ఓపెన్ డైలాగ్ అని అలాగే ఉంచేసేయండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బిన్ స్కిన్ ప్రాజెక్ట్స్లో ఇందులో ఏంటంటే ప్రీమియర్ ప్రోలో బిన్స్ అంటే ఒక ఫోల్డర్ అని అర్థం. అంటే ఫైల్ మేనేజర్లో మనం ఫోల్డర్ అంటాం కదా, ఇక్కడ ఆ ఫోల్డర్ని బిన్ అంటాము. సో ఇక్కడ డబుల్ క్లిక్ ఎదురుగా ఓపెన్ ఇన్ ప్లేస్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మనం ప్రాజెక్ట్ ప్యానల్లో ఫోల్డర్ ఓపెన్ చేసినప్పుడు అది అక్కడే ఓపెన్ అవ్వాలి. కానీ అలా కాకుండా ఓపెన్ న్యూ విండో లేదా ఓపెన్ న్యూ ట్యాబ్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ప్రతిసారి ఫోల్డర్ ఓపెన్ చేసేటప్పుడు అది కొత్త విండో లాగా ఓపెన్ అయిపోతుంది. చూడ్డానికి అంత ప్రొఫెషనల్గా ఉండదు. ఆల్రెడీ వాటికి కింద షార్ట్ కట్స్ ఉన్నాయి కాబట్టి మనకు సపరేట్గా విండో లాగా కావాలనుకుంటే ఈ షార్ట్ కట్స్ మనం కావాల్సినప్పుడు వాడుకుంటాము. నెక్స్ట్ కింద ఉన్న ప్రాజెక్ట్స్ ఆప్షన్కి కూడా సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో వాటిని డిఫాల్ట్గా ఎలా ఉన్నాయో అలానే ఉంచేసేయండి. ఇక నెక్స్ట్ కింద బాక్సుల్లో షో టూల్ టిప్స్ మరియు షో రిచ్ టూల్స్ టిప్స్ అని ఈ రెండు టిక్ చేసి ఉంచుకోండి. ఎందుకంటే ఇది బిగినర్స్కి ఏ టూల్ దేనికి పనిచేస్తుందో తెలియదు కదా. సో ఇవి ఆన్లో ఉంటే మీరు మౌస్ని ఏదైనా టూల్ మీద తీసుకెళ్ళినప్పుడు అది ఏంటి, దాని షార్ట్ కట్ ఏంటి అనేది ఇలా ఒక చిన్న బాక్స్లో చూపిస్తుంది. కాబట్టి ఇది మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కింద షో సిస్టమ్ క్యాపబిలిటీ ఇష్యూ ఎట్ స్టార్ట్అప్ అని ఉంది కదా, దీన్ని కూడా టిక్ చేసి ఉంచండి. దీనివల్ల యూజ్ ఏంటి అంటే మన సిస్టంలో గ్రాఫిక్ కార్డ్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉంటే సాఫ్ట్వేర్ ఓపెన్ అయ్యేటప్పుడు అది మనకు అలర్ట్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఆన్లో ఉండేలా చూసుకోండి. సో ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్ ఉన్న చెక్ బాక్సులు ఈవెంట్ ఇండికేటర్, వర్క్ స్పేస్ రీసెట్ వార్నింగ్, ఎర్రర్ డైలాగ్స్ ఇవన్నీ సిస్టమ్ మనకు ఇచ్చే వార్నింగ్ మెసేజ్ కి సంబంధించినవి అన్నమాట. కాబట్టి వీటిని డిఫాల్ట్ గా ఎలా ఉన్నాయో అలానే ఉంచేసేయండి. సో ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసి అపీరెన్స్ అన్నమాట. సో ఇది అన్ని యాప్స్ లో డిఫాల్ట్ గా వచ్చే సెట్టింగ్స్. ఇది ప్రీమియర్ ప్రో థీమ్ ని మనం మన కంఫర్ట్ కు తగ్గట్టుగా మార్చుకోవచ్చు. ప్రజెంట్ డార్కెస్ట్ లో ఉంది కదా, నెక్స్ట్ డార్క్ మరియు లైట్ ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఇంత లైట్ లో వాడితే బ్యాటరీ ఫాస్ట్ గా డ్రైన్ అవుతుంది. అలాగే ఎక్కువసేపు ఎడిట్ చేస్తాం కాబట్టి కళ్ళకు స్ట్రెయిన్ వచ్చేస్తుంది. కాబట్టి మోస్ట్లీ మనం డార్క్ లేదా డార్కెస్ట్ థీమ్ ని సెలెక్ట్ చేసుకుంటాము.
అలాగే ఇక్కడ కింద యాక్సెసిబుల్ కలర్ కాంట్రాస్ట్ అనే ఒక బటన్ ఉంది కదా! సో, దాన్ని కూడా ఆన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. దీన్ని ఆన్ చేయడం వల్ల థీమ్‌లో ఉన్న టెక్స్ట్ మరియు బార్డర్స్ ఇలా ఇంకొంచెం స్పష్టంగా క్లియర్‌గా కనిపిస్తాయి. సో, నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసి ఏఐ మోడల్స్ అని ఉంది కదా! సో, ఇది ఏంటంటే రాబోయే రోజుల్లో అంతా ఏఐ కాబట్టి ప్రీమియర్ ప్రోలో కూడా లేటెస్ట్‌గా కొన్ని ఏఐ ఫీచర్స్ తీసుకొచ్చింది. ఉదాహరణకు మన దగ్గర ఉన్న వీడియో లేదా ఆడియో క్లిప్ టైం కొంచెం తక్కువైతే దాన్ని ఏఐ ఆటోమేటిక్‌గా క్రియేట్ చేసి ఎక్స్టెండ్ చేసే జనరేటివ్ ఎక్స్టెండ్ లాంటి ఏఐ ఫీచర్‌ని చిన్నగా తీసుకొచ్చింది. ఇవన్నీ అడోబీ వాళ్ళ సొంత ఏఐ అయిన ఫైర్‌ఫ్లై మోడల్స్ ద్వారా పనిచేస్తాయని ఇక్కడ మనకు వాళ్ళు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అయితే ఈ ఏఐ ఫీచర్‌ని మనం ముందు ముందు వీడియోల్లో ప్రాక్టికల్‌గా వాడి క్లియర్‌గా చూపిస్తాను. కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ ఎలాంటి సెట్టింగ్స్ మార్చాల్సిన అవసరం లేదు. సో, నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసి ఆడియో ట్యాబ్ అనమాట. సో, ఇందులో కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఉన్నాయి. సో, ఇక్కడ ప్లే ఆడియో వైల్ స్క్రబ్బింగ్ ఇన్ సోర్స్ అండ్ ప్రోగ్రామ్ మానిటర్ అని ఉంది కదా! సో, ఇది ఏంటంటే టైమ్‌లైన్‌లో మనం ప్లే హెడ్‌ను అటు ఇటు జరుపుతున్నప్పుడు వీడియోతో పాటు ఆ వీడియో యొక్క సౌండ్ కూడా వినిపించాలా వద్దా అనేది ఈ ఆప్షన్ అనమాట. సో, దీన్ని టిక్ చేసి ఉంచండి. ఎందుకంటే మనం ఎడిటింగ్ చేసేటప్పుడు ఆ వీడియో డైలాగ్ ఎక్కడ మొదలైంది అని తెలుసుకోవడానికి ఈ ఆప్షన్ మనకు యూజ్ అవుతుంది. ఇందులో నెక్స్ట్ కింద జనరేటివ్ వేవ్ ఫార్మ్స్ ఆటోమేటికల్లీ డ్యూరింగ్ ఇంపాక్ట్ అని ఉంది కదా! సో, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వీడియో లేదా ఆడియోని టైమ్ లైన్‌లో ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఆ ఆడియో ట్రాక్ మీద సౌండ్ గ్రాఫ్ అనేది ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది కదా! సో, అదే ఈ ఆప్షన్ అన్నమాట. ఇది ఆన్‌లో ఉంటే ఆ ఆడియో ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ గ్యాప్ ఉన్నాయి అనేది మనకు వేవ్ ఫార్మ్ లాగా క్లియర్‌గా కనిపిస్తుంది. కాబట్టి ఇది ఆన్‌లో ఉండేలా చూసుకోండి. ఇందులో ఇక్కడ ఇంకో ఆప్షన్ వచ్చేసి మెయింటైన్ పిచ్ వైల్ షట్లింగ్ అని ఉంది కదా! ఇది మనం వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి వింటున్నప్పుడు సౌండ్ చిన్న పిల్లల వాయిస్ లాగా రాకుండా నార్మల్‌గా వినిపించడానికి ఇది యూజ్ అవుతుంది. కాబట్టి దీన్ని కూడా అలాగే ఉంచేయండి. నెక్స్ట్ ఇందులో పైన లార్జ్ వాల్యూమ్ అడ్జస్ట్‌మెంట్ అని 6 డీబీ అని ఉంది కదా! సో, ఇది ఏంటంటే మనం షార్ట్‌కట్ కీస్ వాడి వాల్యూమ్ పెంచినా లేదా తగ్గించినా అది ఒకేసారి 6 డెసిబెల్స్ చేంజ్ అవుతుంది అని దీని అర్థం. సో, దీన్ని డిఫాల్ట్‌గా ఎలా ఉందో అలాగే ఉంచేయండి. ఇక పైన ఉన్న ఆటో మ్యాచ్ టైమ్, 5.1 మిక్స్ డౌన్ అలాగే కింద ఉన్న ఆటోమేషన్ కీ ఫ్రేమ్, ఆడిషన్‌లో ఉన్న సెట్టింగ్స్ అన్నీ అడ్వాన్స్ ఆడియో మిక్సింగ్‌కి సంబంధించినవి. వీటి వల్ల మనకు ప్రస్తుతానికి ఎలాంటి యూజ్ లేదు కాబట్టి వీటిని అలాగే ఉంచేయండి. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ ట్యాబ్ వచ్చేసి ఆడియో హార్డ్‌వేర్. సో, ఇందులో చూసుకున్నట్లయితే ఇక్కడ డిఫాల్ట్ ఇన్‌పుట్ ఉంది కదా! ఇందులో ఒకవేళ మీరు ప్రీమియర్ ప్రోలోనే మీ వీడియోకి సంబంధించిన వాయిస్ ఓవర్ డైరెక్ట్‌గా రికార్డ్ చేయాలి అనుకుంటే మీరు సిస్టమ్‌కి కనెక్ట్ చేసిన మైక్‌ని ఈ డిఫాల్ట్ ఇన్‌పుట్‌లో సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో ప్రెజెంట్ మన సిస్టమ్‌కు కనెక్ట్ అయి ఉన్న మైక్రోఫోన్స్ లిస్ట్ ఇక్కడ కనిపిస్తుంది. సో, ఇందులో మనం వాడుతున్నది షూర్ ఎంవి7 ప్లస్ అనే మైక్రోఫోన్. సో, దీనికి ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంది. అంటే ఇప్పుడు మనం ప్రీమియర్ ప్రో ద్వారా వాయిస్ ఓవర్ ఇస్తే ప్రీమియర్ ప్రో ఈ మైక్ ద్వారా మన వాయిస్ ఓవర్ క్యాప్చర్ చేసుకుంటుంది. సో, ఇది మ్యాక్‌బుక్ కాబట్టి మన డివైస్ క్లాస్‌లో కోర్ ఆడియో అని ఉంది. విండోస్ అయితే ఇక్కడ డిఫాల్ట్‌గా ఎంఎంఈ అని ఉంటుంది. ఇందులో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డిఫాల్ట్ అవుట్‌పుట్. అంటే మనం ఎడిట్ చేసే వీడియోస్ సౌండ్ ఎందులో వినిపించాలి అనేది లిస్ట్ ఇక్కడ చూపిస్తుంది. సో, మీ సిస్టమ్‌కు కనెక్ట్ అయిన స్పీకర్స్ అవుట్‌పుట్ లిస్ట్ ఇక్కడ చూపిస్తుంది. మీరు ఇందులో దేన్ని సెలెక్ట్ చేసుకుంటే అందులో నుంచి ఆడియో అవుట్‌పుట్ అనేది బయటికి వస్తుంది. ఇందులో మిగతా ఆప్షన్స్ చూసుకుంటే ఇక్కడ క్లాక్ అలాగే కింద ఉన్న అవుట్‌పుట్ మ్యాపింగ్ లాంటివి ఉన్నాయి గదా! సో, వీటిని డిఫాల్ట్‌గా ఎలా ఉన్నాయో అలాగే ఉంచేసేయండి. కింద ఉన్న శాంపిల్ రేటు 4800 హెర్ట్జ్ ఉండేలా చూసుకోండి. ఇది వీడియో ఎడిటింగ్‌కి స్టాండర్డ్ ఆడియో క్వాలిటీ అన్నమాట. అలాగే పైన ఉన్న ఐఓ బఫర్ సైజ్ అనేది 512 ఉంచేసేయండి. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ ట్యాబ్ వచ్చేసి ఆటో సేవ్ అన్నమాట. ఇందులో ఇక్కడ ఆటోమేటికల్లీ సేవ్ ప్రాజెక్ట్స్‌ని ఖచ్చితంగా టిక్ చేసి ఉండేలా చూసుకోండి. ఇది ఆన్‌లో ఉంటే మనం మన ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు సాఫ్ట్‌వేర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆటోమేటిక్‌గా మన ప్రాజెక్ట్స్ ఫైల్‌ని సేవ్ చేస్తూ ఉంటుంది. అంటే మనం సేవ్ చేయడం మర్చిపోయినా కూడా ప్రీమియర్ ప్రో ఆటోమేటిక్‌గా సేవ్ చేస్తూ ఉంటుంది. సో, ఇది ఎక్కడ సేవ్ చేస్తుంది అంటే మనం ఇంతకుముందు క్లాస్‌లో మన ప్రాజెక్ట్స్ కోసం క్రియేట్ చేసిన పీడీ ట్యుటోరియల్ ఫోల్డర్ ఉంది కదా! సో, అందులో అదర్స్ అనే ఫోల్డర్‌లో ఆటో సేవ్ అనే ఫోల్డర్ ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోయి ఇక్కడ సెట్ చేసుకున్న టైం ప్రకారం ప్రతి 2 నిమిషాలకి ఒక ప్రాజెక్ట్ ఫైల్‌ని బ్యాక్‌గ్రౌండ్‌లో సేవ్ చేస్తూ ఉంటుంది. సడెన్‌గా పవర్ కట్ అయినా లేదా ఏమైనా గ్లిచింగ్ ఇష్యూ వచ్చినప్పుడు మళ్ళీ మనం ప్రాజెక్ట్ ఫోల్డర్‌లోకి వెళ్లి అక్కడ ఆటో సేవ్ ఫోల్డర్‌లో లాస్ట్ టైమ్ సేవ్ అయిన ప్రీమియర్ ప్రో ప్రాజెక్ట్ ఫైల్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మన ఫైల్ అనేది ఓపెన్ అయిపోతుందన్నమాట.
సో, ఆ టైం అనేది మనం ఇక్కడ సెట్ చేసుకుంటాము. అయితే ఇక్కడ 2 మినిట్స్ అని పెట్టుకోండి. ఒకవేళ మీ సిస్టమ్ కొంచెం స్లోగా ఉండి స్టోరేజ్ ప్రాబ్లమ్ ఉంది అనుకుంటే అప్పుడు ఇక్కడ 5 మినిట్స్ లేదా అబోవ్ వరకు సెట్ చేసుకోండి. నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసి క్లౌడ్ మీడియా డౌన్లోడ్స్. ఇది మనం అడోబీ ఫైర్ ప్లే వెబ్‌సైట్ నుంచి లేదా ప్రీమియర్ ప్రో మొబైల్ యాప్ నుంచి ఏదైనా ఫైల్స్ తీసుకున్నప్పుడు అవి మన కంప్యూటర్‌లో ఎక్కడ సేవ్ అవ్వాలి అని లొకేషన్ ఇక్కడ చూపిస్తుంది. ప్రస్తుతం దీన్ని మనం పెద్దగా వాడం కాబట్టి స్కిప్ చేసేయండి. ఇక ట్యాబ్ లిస్ట్‌లో దీని కింద చూస్తే కొలాబరేషన్, కలర్, కంట్రోల్ సర్ఫేస్ అని ఈ 3 ట్యాబ్‌లో కొలాబరేషన్ అంటే ఒకే ప్రాజెక్ట్ మీద వేరే చోట ఉన్న ఎడిటర్‌తో కలిసి పనిచేయడం అన్నమాట. ఇక ఇందులో కలర్ ట్యాబ్‌లో మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇందులో ఉన్న చిన్న సెట్టింగ్ గురించి నేను లైవ్‌లో చూపిస్తాను. కాబట్టి ప్రస్తుతం అవసరం లేదు. కంట్రోల్ సర్ఫేస్ కూడా ప్రస్తుతానికి అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ గ్రాఫిక్స్ ట్యాబ్‌లో చూసుకున్నట్లయితే మనం వీడియోలో టెక్స్ట్ టైటిల్స్ రాసేటప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఇందులో మీరు ముఖ్యంగా మనకు ఇక్కడ డిఫాల్ట్ సబ్‌టైటిల్ అండ్ టెక్స్ట్ ఫాంట్ అని ఉంది కదా! ఇది మనం టెక్స్ట్ టైప్ చేయగానే డిఫాల్ట్‌గా ఏ ఫాంట్ రావాలి అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చనమాట. సో, మీరు ఇష్టమైన ఫాంట్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అలాగే కింద మిస్సింగ్ ఫాంట్ రీప్లేస్‌మెంట్ అని ఉంది కదా! సో, ఇదేంటంటే మీరెప్పుడైనా వేరే వాళ్ళ ప్రాజెక్ట్ మీ సిస్టమ్‌లో ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు వాడిన ఫాంట్ స్టైల్ అనేది మీ సిస్టమ్‌లో లేకపోతే దాని ప్లేస్‌లో ఆటోమేటిక్‌గా ఏ ఫాంట్ రావాలి అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చనమాట. ఇక పైన ఉన్న లిగాచర్స్, హిందీ డిజిట్స్ లాంటివి మనం పెద్దగా వాడం కాబట్టి వాటిని డిఫాల్ట్‌గా వదిలేయండి. అలాగే కింద ఉన్న షేప్స్‌లో స్ట్రోక్ లైన్ జాయిన్ అండ్ స్ట్రోక్ లైన్ క్యాప్ ఉన్నాయి కదా! సో, ఇవి మన వీడియోలో టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి, షేప్స్ ఎలా డిజైన్ చేయాలి అని సెపరేట్ వీడియోలో వీటి గురించి ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తాను. కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ ఎటువంటి చేంజెస్ చేయకుండా స్కిప్ చేసేయండి. అలాగే లాస్ట్‌లో ఉన్న క్లోజ్డ్ క్యాప్షన్స్ కూడా ప్రస్తుతానికి అవసరం లేదు. మనం క్యాప్షన్స్ లైవ్‌లో క్రియేట్ చేసినప్పుడు ఇది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ లేబుల్స్ ట్యాబ్‌కి వస్తే ఇక్కడ మీకు చాలా కలర్స్ కనిపిస్తున్నాయి కదా! అయితే ఇది మనం ఎడిట్ చేసేటప్పుడు టైమ్‌లైన్‌లో వీడియో క్లిప్ ఒక కలర్‌లో, ఆడియో క్లిప్ ఒక కలర్‌లో, ఎఫెక్ట్స్ క్లిప్స్ ఇంకో కలర్‌లో కనిపిస్తాయి కదా! సో, ఆ కలర్స్‌ను మనం ఇక్కడి నుంచి కంట్రోల్ చేయవచ్చు. సో, ఇలా మాన్యువల్‌గా కూడా మనకు నచ్చిన కలర్‌ని మనకు నచ్చిన క్లిప్స్‌కు సెట్ చేసుకోవచ్చనమాట. సో, నేను వీటిని డిఫాల్ట్‌గా ఉంచేస్తున్నాను. నెక్స్ట్ మీడియా ట్యాబ్‌లో మీడియా టైమ్ బేస్ దగ్గర 25 ఎఫ్‌పిఎస్ అని ఉంచండి. మనం ఇండియాలో ఎక్కువగా వాడే వీడియో ఫార్మాట్‌కి ఇది బెస్ట్ అనమాట. నెక్స్ట్ డిఫాల్ట్ మీడియా స్కేలింగ్‌ని నన్‌లోనే ఉండేలా చూసుకోండి. ఇది మనం ఒక చిన్న సైజ్ వీడియోని పెద్దగా ఉన్న టైమ్‌లైన్‌లోకి తెచ్చినప్పుడు అది ఆటోమేటిక్‌గా సైజ్ పెరగకుండా ఒరిజినల్ సైజ్‌లోనే ఉంచుతుంది. అప్పుడు దాన్ని మనకు నచ్చినట్టుగా మాన్యువల్‌గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక ఇందులో డైరెక్ట్‌గా ఇక్కడ కిందికి వచ్చేస్తే ఎనేబుల్ హార్డ్‌వేర్ ఎస్కలేటెడ్ డీకోడింగ్ మరియు ఎన్కోడింగ్ అని 2 చెక్ బాక్స్‌లు ఉన్నాయి కదా! ఇవి 2 టిక్ చేసి ఉండేలా చూసుకోండి. ఇవి వీడియో ప్లే అయ్యేటప్పుడు మీ సిస్టమ్‌లోని గ్రాఫిక్ కార్డ్ వాడుకొని వీడియో స్టక్ అవ్వకుండా స్మూత్‌గా ప్లే అయ్యేలా చేస్తుంది. ఇక మధ్యలో ఉన్న రైట్ ఎక్స్ఎంపీ, ప్రాక్సీస్, గ్రోయింగ్ ఫైల్ అని ఉన్నాయి కదా! ఇవన్నీ సినిమా ఎడిట్ చేసేవాళ్ళు వాడే అడ్వాన్స్ లైవ్ బ్రాడ్‌కాస్టింగ్‌కి సంబంధించిన సెట్టింగ్స్ అన్నమాట. సో, నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసి మీడియా అనాలిసిస్ అండ్ ట్రాన్స్క్రిప్షన్ అన్నమాట. ఇది ఆటోమేటిక్‌గా టెక్స్ట్ జనరేట్ చేయడానికి వాడతాము. కానీ ఇక్కడ మనం సెట్టింగ్స్ మార్చాల్సిన అవసరం లేదు. ఫర్దర్‌గా నేను దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ ట్యాబ్ వచ్చేసి మీడియా క్యాచ్ అన్నమాట. సో, అసలు మీడియా క్యాచ్ అంటే ఏంటంటే మనం ప్రీమియర్ ప్రోలోకి లాంగ్ లెంత్ వీడియోలు మరియు ఫైల్స్ తెచ్చి ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఆ వీడియోలు స్మూత్‌గా ప్లే అవ్వడానికి సాఫ్ట్‌వేర్ బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని టెంపరరీ ఫైల్స్ అంటే జంక్ ఫైల్స్‌ని క్రియేట్ చేస్తుందన్నమాట. వీటిని మనం మీడియా క్యాచీ అంటాం. సో, ప్రాబ్లమ్ ఏంటంటే మనం వీడియో ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత కూడా ఆ క్రియేట్ అయిన జంక్ ఫైల్స్ అనేవి మన సిస్టమ్‌లో సి డ్రైవ్‌లో అలాగే ఉండిపోతాయి. ఇలా మనం ప్రాజెక్ట్ చేసే కొద్దీ కొన్ని రోజుల తర్వాత ఇవి కొన్ని జీబీలలో స్టోర్ అయిపోతాయన్నమాట. అప్పుడు మన సిస్టమ్ అనేది ల్యాగ్ అవ్వడం గానీ, ప్రీమియర్ ప్రో స్టక్ అవ్వడం గానీ జరుగుతుంది. సో, అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ట్యాబ్‌లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ పైన రిమూవ్ మీడియా క్యాచీ ఫైల్స్ పక్కన డిలీట్ బటన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేయాలి. సో, అప్పుడు ఏమవుతుంది అంటే మన సి డ్రైవ్‌లో అనవసరంగా స్టోర్ అయి ఉన్న ఆ జంక్ ఫైల్స్ అంతా క్లీన్ అయిపోయి మన సిస్టమ్ అనేది ఫాస్ట్ అవుతుంది. సో, దీనివల్ల మీ ఒరిజినల్ వీడియోలకు, ఒరిజినల్ ప్రాజెక్ట్‌కి గానీ ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదనమాట. సో, దీన్ని మనం ఆటోమేటిక్ చేయడానికి ఇక్కడ కింద మీడియా క్యాచీ మేనేజ్మెంట్‌లో చూస్తే డిఫాల్ట్‌గా మొదటి ఆప్షన్ డు నాట్ డిలీట్ క్యాచీ ఫైల్స్ ఆటోమేటికల్లీ అని టిక్ చేసి ఇలా డిఫాల్ట్‌గా ఉంది కదా! సో, దీన్ని తీసేసి ఇక్కడ ఆటోమేటికల్లీ డిలీట్ ఓల్డెస్ట్ క్యాచీ ఫైల్స్ వెన్ క్యాచీ ఎక్సీడ్స్‌ని సెలెక్ట్ చేసుకొని పక్కన 20 జీబీ లేదా 30 జీబీ అని ఇచ్చేయండి.
సో, ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ఆ జంక్ ఫైల్స్ 20 జీబీ ఫుల్ అవుతుందో అప్పుడు సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా ఆ పాత ఫైల్స్‌ని డిలీట్ చేసేస్తుంది. ఇక్కడ ఎన్ని రోజులకి క్యాచ్ ఫైల్స్ డిలీట్ అవ్వాలి అని ఇంకో ఆప్షన్ కూడా ఉంది. కాకపోతే మన ప్రాజెక్ట్ ఎంత క్యాచ్ ఫైల్ తీసుకుంటుందో దానికి ఎన్ని రోజులు పడుతుందో మనకు ఎగ్జాక్ట్ ఐడియా ఉండదు కాబట్టి కింద ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్ అనమాట. సో, నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసి మెమరీ అనమాట. ఈ ట్యాబ్ మీ సిస్టమ్ పెర్ఫార్మన్స్‌కి చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ ఇన్‌స్టాలెడ్ ర్యామ్ అని ఉంది కదా! ఇక్కడ మీ కంప్యూటర్‌లో ఎంత ర్యామ్ ఉందో చూపిస్తుంది. నా సిస్టమ్‌లో 32 జీబీ ర్యామ్ ఉంది కాబట్టి ఇక్కడ 32 జీబీ అని చూపిస్తుంది. ఒకవేళ మీ దగ్గర 16 జీబీ ఉంటే 16 అని, 8 జీబీ ఉంటే 8 అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీని కింద మనం చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ సెట్టింగ్ వచ్చేసి ర్యామ్ రిజర్వ్డ్ ఫర్ అదర్ అప్లికేషన్ అని ఉంది కదా! సో, దీని అర్థం ఏంటంటే మీరు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అడిషనల్‌గా క్రోమ్ బ్రౌజర్ గాని, లేదా వేరే యాప్స్ గాని, లేదా ఫైల్స్ గాని బ్యాక్‌గ్రౌండ్‌లో ఓపెన్ చేస్తాము కదా! సో, ఆ అప్లికేషన్‌లను బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవ్వడానికి ఎంత ర్యామ్ ఇవ్వాలి అనేది ఇక్కడ అడుగుతుందన్నమాట. ఉదాహరణకు మీ సిస్టమ్‌లో 16 జీబీ ర్యామ్ ఉంటే ఇక్కడ మీరు 3 జీబీ లేదా 4 జీబీ అని ఇవ్వచ్చు. అప్పుడు మిగిలిన ర్యామ్ ప్రీమియర్ ప్రో వాడుకుంటుంది. సో, నేనిక్కడ అప్లికేషన్‌కు 10 జీబీ ఇస్తే ప్రీమియర్ ప్రోకు 22 జీబీ వెళ్తుంది. సో, ఇక్కడ మారిపోయింది చూశారా? అదే నేను అప్లికేషన్‌కు 15 జీబీ ఇస్తే ప్రీమియర్ ప్రోకు 17 జీబీ వెళ్తుంది. సో, ఇలా మనం ప్రాపర్‌గా కస్టమైజ్ అనేది చేసుకోవాలనమాట. సో, నేను డిఫాల్ట్‌గా అప్లికేషన్‌కు 6 జీబీ ఇచ్చేస్తున్నాను. అప్పుడు ప్రీమియర్ ప్రో 26 జీబీ ర్యామ్ అనేది వాడుకుంటుంది. ఒకవేళ మీ దగ్గర 8 జీబీ ర్యామ్ మాత్రమే ఉంటే ఇక్కడ రిజర్వ్డ్ దగ్గర 2 జీబీ మాత్రమే ఇవ్వండి. ఇంకా ఎక్కువ ఇస్తే ప్రీమియర్ ప్రోకి ర్యామ్ సరిపోక లాగ్ అవుతుందనమాట. సో, సింపుల్‌గా చెప్పాలంటే మీ దగ్గర ఉన్న ర్యామ్‌లో 20% సిస్టమ్ కోసం వదిలేయాలి. మిగతా 80% ప్రీమియర్ ప్రోకి వెళ్ళాలనమాట. అప్పుడే మీకు ఎడిటింగ్ అనేది స్మూత్‌గా అవుతుంది. సో, నెక్స్ట్ ప్లేబ్యాక్ ట్యాబ్‌లో ఇంపార్టెంట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ స్టెప్ ఫార్వర్డ్, బ్యాక్ మెనీ అని ఉంది కదా! సో, ఇదేంటంటే మనం టైమ్‌లైన్‌లో వీడియో ప్లే చేస్తున్నప్పుడు కీబోర్డ్‌లో యారో కీస్ అంటే రైట్, లెఫ్ట్ యారో కీస్ నొక్కితే వీడియో ఒక్కొక్క ఫ్రేమ్ చాలా స్లోగా ముందుకి లేదా వెనక్కి వెళ్తుంది కదా! అదే మీరు షిఫ్ట్ కీ పట్టుకొని యారో కీ నొక్కితే ఒకేసారి ఎన్ని ఫ్రేమ్ ముందుకు వెళ్ళాలి అనేది ఇక్కడ సెట్ చేసుకోవాలనమాట. డిఫాల్ట్‌గా ఇక్కడ 5 ఫ్రేమ్స్ అని ఉంటుంది. సో, నేను 10 ఫ్రేమ్స్‌కి పెట్టుకుంటున్నాను. ఇక పైన ఉన్న ప్రీ రోల్, పోస్ట్ రోల్ అలాగే కింద ఉన్న మెర్క్యూరీ ట్రాన్స్మిట్ సెట్టింగ్స్ మనకు ప్రస్తుతానికి అవసరం లేదు. ఇది పెద్ద పెద్ద స్టూడియోలలో ఎడిటింగ్ చేసేటప్పుడు రెండో మానిటర్ కనెక్ట్ చేసుకొని వీడియో అందులో చూసుకుంటూ ఉంటారు కదా! ఆ టీవీలకి కనెక్ట్ చేయడానికి ఈ సెట్టింగ్స్ వాడతారు. మనం మన సిస్టమ్‌లో ఒకే స్క్రీన్ మీద ఎడిట్ చేస్తాం కాబట్టి వీటిని మనం స్కిప్ చేసేద్దాం. నెక్స్ట్ ప్లగ్ఇన్స్ టాబ్. ఇదేంటంటే కొత్త సాఫ్ట్‌వేర్ లేదా ప్లగ్ఇన్స్ తయారు చేసే డెవలపర్స్‌కు సంబంధించిన ట్యాబ్ అన్నమాట. మనం వీడియో ఎడిటింగ్ మాత్రమే చేస్తాం కాబట్టి ఇది మనకు అవసరం లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి టైమ్‌లైన్ ట్యాబ్. ఇందులో మనకు ముఖ్యమైనవి చూసుకుంటే ఇక్కడ వీడియో ట్రాన్సాక్షన్ డిఫాల్ట్ డ్యూరేషన్ 25 ఫ్రేమ్స్ అని ఉంది కదా! సో, ఇదేంటంటే మనం 2 వీడియో క్లిప్స్ మధ్యలో స్మూత్‌గా వెళ్ళడానికి ఒక డిజైన్ అంటే ఉదాహరణకు క్రాస్ డిజాల్వ్ లాంటి ట్రాన్సాక్షన్స్ వేసినప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ వేయగానే అది ఎంతసేపు ప్లే అవ్వాలి అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ 25 ఫ్రేమ్స్ అని ఉంది. అంటే 1 సెకండ్ అన్నమాట. ఇది వీడియోలు చూడటానికి పర్ఫెక్ట్‌గా ఉంటుంది కాబట్టి దీన్ని అలాగే ఉంచేయండి. ఇందులో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ వచ్చేసి స్టిల్ ఇమేజ్ డిఫాల్ట్ డ్యూరేషన్. సో, ఇది ఏంటంటే మనం ఏదైనా ఒక ఇమేజ్‌ని ప్రీమియర్ ప్రోలోకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు దాన్ని మన టైమ్‌లైన్ మీద డ్రాగ్ చేసినప్పుడు అది డిఫాల్ట్‌గా 5 సెకన్ల డ్యూరేషన్‌తో టైమ్‌లైన్ మీద వస్తుంది. అయితే మీరు ఒకేసారి ఎక్కువ ఫోటోలు సెలెక్ట్ చేసుకొని మీ టైమ్‌లైన్ మీద డ్రాగ్ చేసుకుంటున్నారు అంటే కనుక అప్పుడు మీరు దీన్ని 2 సెకండ్స్‌కు పెట్టుకోండి. లేదంటే డిఫాల్ట్‌గానే ఉంచేసేయండి. ఇక కింద స్క్రోలింగ్‌కి సంబంధించిన ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఇది వీడియో ప్లే అవుతున్నప్పుడు టైమ్‌లైన్ పేజ్ ఎలా జరగాలి అని ఇక్కడ చూపిస్తుంది. ఇవి పేజ్ స్క్రోల్ అలాగే వర్టికల్‌లోనే ఉంచేసేయండి. కింద చూస్తే డిఫాల్ట్ ఆడియో ట్రాక్, మోనో స్టీరియో అని అలాగే కింద చాలా చెక్ బాక్స్‌లు కనిపిస్తున్నాయి. అందులో షో క్లిప్ మిస్ మ్యాచ్ వార్నింగ్ లాంటి ఆప్షన్స్ సాఫ్ట్‌వేర్ మనకిచ్చే వార్నింగ్ కోసం డిఫాల్ట్‌గా టిక్ చేసి ఉంటాయి. సో, ఈ కింద ఉన్న సెక్షన్ మొత్తాన్ని ఏమీ మార్చకుండా అలాగే ఉంచేసేయండి. ఇక లాస్ట్ ట్యాబ్ వచ్చేసి ట్రిమ్ అన్నమాట. ఇందులో లార్జ్ ట్రిమ్, ఆఫ్‌సెట్ టు 5 ఫ్రేమ్స్ గాని, కింద ఉన్న రిపీల్ రోల్ ట్రిమ్ ఆప్షన్స్ గాని, ఇవి కీబోర్డ్ వాడి ఫాస్ట్‌గా కట్ చేసే ప్రొఫెషనల్స్‌కి మాత్రమే యూజ్ అవుతాయి. సో, ప్రస్తుతానికి వీటిని డిఫాల్ట్‌గానే ఉంచేసేయండి.
సో ఫ్రెండ్స్ ఇక్కడ దాకా మీకు ఇంపార్టెంట్ సెట్టింగ్స్ గురించి క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. అయితే మనం మార్చిన సెట్టింగ్స్‌ని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటే సరిపోతుంది. మెయిన్‌గా ఆటో సేవ్ అనే ఆప్షన్‌ని చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఆటో సేవ్ లేకపోతే మన ప్రాజెక్ట్ రిమూవ్ అయినా, డిలీట్ అయినా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఆటో సేవ్ ఆప్షన్‌ని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ సింపుల్‌గా ఓకే క్లిక్ చేసేసేయండి. సో ఫ్రెండ్స్ మీకు ఎడిటింగ్‌కు కావాల్సిన కంప్లీట్ 500 జీబీ ప్రీమియం అసెట్స్ ప్యాక్ అలాగే ఎడిటింగ్ టూల్స్ బయట వెతుక్కోకుండా అన్నీ మన అఫీషియల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఫైల్స్ మరియు ఎడిటింగ్ టూల్స్ ఇన్‌స్టాలేషన్‌లో మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా మన వెబ్‌సైట్‌లో ఇచ్చిన వాట్సాప్ నంబర్‌కు డైరెక్ట్‌గా మెసేజ్ చేసి ఇన్‌స్టంట్ సపోర్ట్ తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్‌లో పిన్ చేసి ఉంటుంది. అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా పర్చేస్ చేసుకోవచ్చు. థాంక్ యూ.